వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం రీసెంట్గా చెప్పినట్లుగానే ఈ యొక్క యూనివర్సిటీస్ కానివ్వండి, అదేవిధంగా ఐటీఐ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి మనకి 3,000కు పైగా ఖాళీలు ఉంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక డిఎస్సికి, టెట్కి సంబంధించిన విషయాలు కూడా రీసెంట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే వివరించడం జరిగింది. ముందు టెట్ జరిగిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3,000 జాబులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని అయితే రెగ్యులర్ చేయడం జరిగింది. సో ఆ యొక్క రెగ్యులర్ అయిన తర్వాత ఈ ఆల్రెడీ 2 నెలల క్రితమే 3,280 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి రీసెంట్గా గెజిట్ రాలేదంటూ జీవోలు అయితే జారీ చేశారంటూ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి సుమారు 2,000 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయన్నమాట. వీటిని ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలంటూ కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకైతే మెయిన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అన్నమాట. ప్రిలిమ్స్ అదేవిధంగా ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్టోబర్ 14, 15 అయితే 2 పేపర్లు ఆబ్జెక్టివ్, 2 పేపర్లు డిస్క్రిప్టివ్లో జరుగుతున్నాయి అన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ.